841 ఈమె ర్యాంకు. అయితే ఈమె క్రిమి లేయర్లో సెలెక్ట్ అయింది అంటారు. వాళ్ళ నాన్న కూడా ఐఏఎస్ఏ, ఆయనకి 40-50 కోట్ల ఆస్తి ఉంది. అయినా కూడా ఈవిడ ఎట్లా వెళ్ళింది బీసీ రిజర్వేషన్ అనేది ఒక డౌట్. సరే, అది పక్కన పెడితే ఇవేం చేసిందో తెలుసా? తనకి ప్రైవేట్ ఆడి కార్ ఉందండి, ఆడి కార్. దానికి బొగ్గ పెట్టింది, అంటే ఎర్ర లైట్ పెట్టింది, సైరన్ పెట్టింది, గవర్నమెంట్ వెహికల్ అని రాయించింది. అంతటితో ఆగలేదండి. అక్కడ అసిస్టెంట్ కలెక్టర్ ఉంటారు కదా, ఆయన లేనప్పుడు ఆయన ఛాంబర్ మొత్తం ఆక్యుపై చేసేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ వగేరా మొత్తం తీసేసి ఈవిడికి కావాల్సినవి వేయించుకొని ఈవిడ నేమ్ బోర్డు దగ్గర నుంచి మొత్తం అన్నీ తగిలించేసింది. అంతేకాదు, నాకు గన్మెన్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఫెసిలిటీస్ ఉంటాయి కదా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి, ఏవైతే కావాలో అన్నీ కావాలంది. ఇప్పుడైతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే చోటకి వేశారు. ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి. మీకు గవర్నమెంట్ ఆఫీసర్ల మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఎందుకు మంచి ఒపీనియన్ ఉండట్లేదు? రీజన్స్ ఏంటి అనేది దయచేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.